అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు గడ్డిపల్లి కేవీకేలో జీవన ఎరువు ల్యాబొరేటరీలో ఉన్నాము. ముఖ్యంగా గడ్డిపల్లి కేవీకే జీవన ఎరువు ల్యాబొరేటరీ లోపల మనం జీవన ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం, అదేవిధంగా మనకు బయో పెస్టిసైడ్స్, బయో ఫంగిసైడ్స్ అయినటువంటి సూడోమోనాస్, ట్రైకోడర్మా, అదేవిధంగా బయో పెస్టిసైడ్స్ అయినటువంటి బవేరియా, బాసియానా, వర్టిసిలియం లకాని అనేది రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రసాయన ఎరువులు వాడి వివిధ రకాలైనటువంటి ఖర్చులు పెరిగి చీడపీడలు ఉధృతి కావచ్చు, భూసారం కూడా తగ్గడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మనం కేవీకే గడ్డిపల్లిలో సేంద్రియ ఎరువుల పైన అవగాహన కల్పిస్తూ సేంద్రియ ఎరువుల ఉత్పత్తి అయినటువంటి జీవ ఎరువులు కూడా రైతులకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రైజోబియం మనకి ఇది గాలిలో నత్రజని స్థిరీకరించి మనకు భూమికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నత్రజనితో పాటు మనకు అజోస్పైరిలం కూడా ఇది కూడా మనకు నత్రజని స్థిరీకరించి మనకు భూమిలో నత్రజని అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రైజోబియం, అజోస్పైరిలం అనేది ఏంటంటే ఈ రైజోబియం అనేది పప్పు ధాన్యాలకు ఎక్కువగా పెసర, మినుము, వేరుశెనగ లాంటి పంటలకు మనం వాడుకోవాలి. అజోస్పైరిలం అనేది వరి పంటలకు కావచ్చు, కూరగాయల పంటలకు కూడా మనం వాడుకోవచ్చు. జనరల్గా రసాయన ఎరువులు వాడినప్పుడు, యూరియా వాడినప్పుడు ఏ విధంగా అయితే మన నత్రజని వస్తుందో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కావచ్చు, అదేవిధంగా సేంద్రియం చేయనటువంటి రైతులు కూడా మనము ఇలాంటి వాటిని మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అనేది కూడా మనకు భూమిలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి ఫాస్ఫరస్ను కరిగించి మొక్కలకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో కానీ, మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో కానీ భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు తేలినాయి. కాబట్టి రైతాంగం ఈ ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియాను వాడుకోవడం ద్వారా మన భూమిలో ఉన్నటువంటి గడ్డగట్టిపోయినటువంటి భాస్వరాన్ని కరిగించి మనకు ఈ ఫాస్ఫరస్ బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుంటుంది. అదేవిధంగా పొటాషియం, భూమిలో ఉన్నటువంటి పొటాషియాన్ని కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ తీసుకుపోవడం కావచ్చు, కరిగించడానికి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా జీవన ఎరువులే కాకుండా మనం ల్యాబొరేటరీ లోపల మనం ట్రైకోడర్మా, సూడోమోనాస్, ముఖ్యంగా మన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే మిరప పంటతో పాటు వివిధ రకాలైనటువంటి పండ్ల తోట మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటికి వేరుకుళ్ళు అనేటువంటి మనకు వ్యాధి ఎక్కువగా రావడం జరుగుతుంది. దానికి మనకు ట్రైకోడర్మా, సూడోమోనాస్ కాంబినేషన్లో రైతులు మనకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కూడా మనకు రైతాంగం ఈ ట్రైకోడర్మా విరిడి వచ్చేసరికి మనకు వ్యవసాయంలో ఎక్కువగా వేరుకుళ్ళు తెగులుకి ఎక్కువగా వాడుతున్నాం. దీన్ని మనకు బత్తాయి, నిమ్మ, అదేవిధంగా మిరప పంటలకు, కంది పంటలకు కూడా దీన్ని ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడి మనకు భూమిలో వేసుకోవచ్చు. అదేవిధంగా డ్రిప్ ఉన్నట్లయితే డ్రిప్ ద్వారా కూడా ఎక్కించుకోవచ్చు. తర్వాత ఈ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనేది ఆకుమచ్చ, కొమ్మ తెగులు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది పౌడర్ రూపంలో మనకు భూమిలో వేసుకోవచ్చు. అదే లిక్విడ్ ఫామ్లో ఉన్నట్టయితే దీన్ని పైపాటుగా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ల్యాబొరేటరీలో ఉన్నటువంటి జీవన ఎరువులు పౌడర్ ఫార్మేషన్లో, అదేవిధంగా లిక్విడ్ ఫార్మేషన్లో ఉన్నాయి. మనకు ఈ పౌడర్ ఫార్మేషన్లో ఉన్నటువంటి జీవన ఎరువులను 3 రకాలుగా మనం వాడుకోవచ్చు. మనం వీటిని వాడే విధానం చూసుకున్నట్లయితే, ఒకటి భూమిలో వేసే పద్ధతి, రెండవది నారులో ముంచే పద్ధతి, అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా డైరెక్ట్గా మనం మొక్కలకు ఎక్కించుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మనం భూమిలో వేసే పద్ధతి చూసుకున్నట్లయితే రైతాంగం మొత్తం కూడా ఈ జీవన ఎరువులను మనకు వరిలో అయితే కరిగట్టు చేసేటప్పుడు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వీటిని కేవలం 100 కేజీలకు మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే 90 కేజీల మాగిన పశువుల ఎరువు లోపల 10 కేజీల మనకు వేపపిండి, 2 కేజీల జీవన ఎరువు తీసుకొని ఒక వారం రోజులు మాగనిచ్చి దానిలో మాయిశ్చర్ ఉండేట్టుగా మనకు కొద్దిగా వాటర్ పట్టుకొని ఉదయం, సాయంత్రం కలుపుకున్నట్లయితే మనకు కల్చర్ అనేది డెవలప్ అయి దాని మీద తెల్లటి పూజలాగా ఏర్పడుతుంది. దీన్ని రైతాంగం వరిలో అయితే వారం రోజుల ముందు మనకు కరిగట్టు చేసిన తర్వాత వేసుకోవచ్చు. నెల రోజుల్లోపు కూడా వాడుకోవచ్చు. అదే వేరే పంటలకు కూడా దుక్కి లోపల వేసుకోవచ్చు. అదేవిధంగా పంట వేసిన నెల రోజుల్లోపు జీవన ఎరువులు వాడుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా వీటిని భూమిలో వేసే పద్ధతి వాడుకోవచ్చు. అదేవిధంగా నారును మనం ముంచే పద్ధతి చూసుకున్నట్లయితే 1 కేజీ ప్యాకెట్ను మనము 40 లీటర్ల వాటర్ లోపల కలిపి మనం వేరు వ్యవస్థ మొత్తం నాట్లో ముంచేసి మనం ఆరిన తర్వాత నాటేసుకోవచ్చు.
అదేవిధంగా డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి 2 లీటర్ల చొప్పున ఒక డ్రమ్ము లోపల ఉంచేసి మనం ఎకరానికి డైరెక్ట్గా ఎక్కించుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా చేసుకున్నట్లయితే రైతాంగం వ్యవసాయం లోపల రసాయనం మీద పెట్టేటువంటి ఖర్చును తగ్గించి మన భూమి యొక్క భూసారం కూడా పెంచుకోవచ్చు. కాబట్టి రైతులకు అందుబాటులో ఉన్నటువంటి జీవన ఎరువులు మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే గడ్డిపల్లి కేవీకి సందర్శించి మీకు కావాల్సినటువంటి జీవన ఎరువులు తీసుకెళ్ళగలరు. ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి మన బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫంగిసైడ్స్ అన్నీ కూడా మన గడ్డిపల్లి కేవీకేలో కల్చర్స్ చేసి మనం ఇక్కడే ల్యాబొరేటరీలో తయారు చేసి రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరిగింది. మనకు రైతులకు ఆర్డర్ బేస్ మీదుగా మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు గడ్డిపల్లి కేవీకేని సందర్శించి మీకు కావాల్సినటువంటి జీవన ఎరువులు తీసుకోగలరు.